ఫస్ట్ నుంచి డిస్కస్ చేసిన దాని ప్రకారం అయితే న్యూస్ అందట్లేదు అండ్ తక్కువ జర్నలిస్టులు ఉన్నారు అండ్ అందులో కూడా మళ్ళీ పార్టీకి పనిచేసే వాళ్ళు కొంతమంది. సో ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నారు? జర్నలిస్టుల మీద కూడా ఒకరి మీదనే ఎక్కువ ఆధారపడకూడదు. తులసి చెప్పేటివి మాత్రమే అందరూ వినాలి, లేకపోతే తులసి చెప్పేటివన్నీ వాస్తవాలే, జై చెప్పేవన్నీ వాస్తవాలే, వీళ్ళని మాత్రమే నమ్ముదాము అనేలాగా ప్రజలు కూడా ఉండకూడదు. ఎప్పుడు జడ్జి చేయాలి నన్ను. నేను చెప్పే ప్రతి వార్తని జడ్జి చేస్తూనే ఉంటాను. థ్రెట్స్ అవుతాయి, ఆ క్రెడిబిలిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు ఒకసారి యాంటీ హిందూ అంటారు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిందనో బీఆర్ఎస్ కి అమ్ముడు పోయిందనో అంటారు. నేను అక్కడికి ఆగిపోను కదా, అది నా లాస్ట్ వార్త కాదు. లాంగ్ జర్నీలో అర్థమవుతుంది. ఈ రోజు నన్ను తిట్టుకునే వాళ్ళు రేపు నా జర్నీని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ మంది జర్నలిస్టులు వస్తే అప్పుడు కొనలేరు. ప్రతి విలేజ్ కి ఒక ఇండిపెండెంట్ యూట్యూబ్ ఛానల్ వచ్చినా కూడా మంచిది. ఇప్పుడు జర్నలిజము అంటే కేవలం ఎవరినో అలిగేషన్స్ చేయడము, ఇంకేదో వివాదాన్ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు. జనానికి సంబంధించిన సమస్యల్ని